కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు 5 కోట్లతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కృష్ణబాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య శాఖలో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి బాధ్యులను శిక్షిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ ఆరోగ్య మందిర నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయిస్తే ఈ గ్రామానికి సంబంధించిన ఒక దాత వెలగపూడి రాజ్కుమార్ గారు ట్రస్ట్ ద్వారా దాదాపు 4,25,00,000 ఖర్చు పెట్టి భవన నిర్మాణం చేసి కొంతవరకు అధునాతన సామాగ్రిని కూడా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఇవాళ సమాజంలో అనేక మంది జీవితంలో స్థిరపడి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు తమ గ్రామాల్లో ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య రంగంలో, ఆరోగ్య మందిరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ లేదా వైద్య పరికరాల కానీ సామాగ్రి కోసం కానీ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కృషి చేస్తుంది. ఇటీవల ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య శాఖ, వైద్య విద్యకు సంబంధించి ఎన్డీఏ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. అనేక విషయాల్ని రాబోయే 5 సంవత్సరాల్లో ఏ రకంగా మెరుగైన వైద్యం అందించాలి, మెరుగైన వైద్యం ప్రతి పేదకు అందుబాటులోకి ఏ రకంగా తేవాలనే విషయం మీద కూడా మరి దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే సమీక్ష చేస్తున్న సమయంలో కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం.